వరలక్ష్మి అయితే విష్ణు వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంతలో అక్కడే వేదవతి అయితే వీల్ చైర్లో కూర్చుని ఉంటుంది. ఏంటి వరలక్ష్మి, ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు లేదా, మా ఇంటికి ఎందుకు వచ్చావని చెప్పి అంటూ ఉంటే, ఏంటి నీ కొడుక్కి ఇష్టం లేని పెళ్లి జరిపించి ఇప్పుడు ఇలాంటి మాటలు అంటారేంటి, అయినా మీతో నాకు మాటలు అనవసరం, విష్ణు గారు ఎక్కడ అని చెప్పి వేదవతిని పట్టించుకోకుండా వరలక్ష్మి అయితే ఇంట్లోనికి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడ నందిని కనబడుతుంది. నందిని, ఈ మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడని చెప్పి వరలక్ష్మి నందినిని అడుగుతూ ఉంటుంది. అన్నయ్య పైనున్నాడు వదిన అని చెప్పి అంటుంది. ఇంతలో విష్ణు అయితే తన రూమ్లో ఉంటాడు. అజయ్ రాగానే, ఏంట్రా అజయ్, పొద్దున్న మంగళ స్నానాలు చేయించారు కదా, దానికి నాకు జలుబు చేసినట్టుగా ఉంది అని చెప్పి అంటాడు. సరేలే, ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్పి టాబ్లెట్ ఇస్తే ఇంతలో అక్కడికి వరలక్ష్మి వస్తుంది. వరలక్ష్మి అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవి మొత్తమంది టాబ్లెట్స్ అనుకొని విష్ణు చేతిలో ఉన్న టాబ్లెట్స్ని అయితే పక్కకు విసిరేస్తుంది. విసిరేయగానే అది చూసి విష్ణు అజయ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక విసిరేసిన తర్వాత ఇలా కాల్ స్లిప్ అయ్యి వరలక్ష్మి అయితే విష్ణు మీద పడిపోతుంది. ఇక విష్ణు వరలక్ష్మి వాళ్ళిద్దరిని అలా చూసి ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతారు. ఇక వరలక్ష్మి అలాగే విష్ణు వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోని కళ్ళు పెట్టుకొని అలా చూస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికైతే ధర, వేదవతి వాళ్ళందరూ కూడా విష్ణు రూమ్లోనికి వస్తారు. ఇంతలో పక్కన అయితే పిల్లలిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక విష్ణు వరలక్ష్మి వాళ్ళిద్దరిని అలా చూసి ధర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక విష్ణు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక వరలక్ష్మి విష్ణు లేచి నిలబడతారు. అది చూసి ధర అయితే, ఏంటి వరలక్ష్మి, నీకు సిగ్గు లేదా, ఎన్నిసార్లు రావద్దు అని చెప్పినా ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు అని చెప్పి అంటూ ఉన్నా సరే వేదవతి వరలక్ష్మిని తిడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.